పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ధనవంతులందరూ కూడా, పెత్తందారులందరూ కూడా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, పేదల్ని నమ్ముకున్నారు. ఎస్సీలు బాగుండాలి, ఎస్టీలు బాగుండాలి, బీసీలు బాగుండాలి, ముస్లిం మైనారిటీలు బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ఆపకుండా మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ వచ్చాయి, ఎప్పుడూ కనబడని వాళ్ళు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు ప్రజల్లోకి ఓట్ల కోసం. చంద్రబాబు సంగతి మీ అందరికీ తెలుసు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం. గతంలో కూడా 600 వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు, పొదుపుకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు, ఏమీ కూడా చేయలేదు. 600 వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మరలా ఎలక్షన్స్ వచ్చాయని కొత్త మేనిఫెస్టోతో రకరకాల వాగ్దానాలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు, రైతులకు అండగా ఉన్నారు. రైతుల విషయానికి వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్కి శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అవి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవాలు చేయించుకున్నాం. అదేవిధంగా పల్లిపాడ నుంచి కొడితిపాడెం వరకు పొర్లు కట్ట నిర్మించుకున్నాం. వాటి వల్ల చాలా ప్రమాదం జరిగేది, పటిష్టంగా కూడా నిర్మించినాం. మన నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా దగ్గర ఉండి, రైతులందరూ దగ్గర ఉండి చాలా బాగా చేయించుకున్నారు. అదేవిధంగా ముదివర్తిపాళెం, ముదివర్తి మధ్య కాజ్వే, సబ్మర్సిబుల్ కాజ్వే 93 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఈ మధ్యనే శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించామని మీ అందరికీ తెలుసు. ఈరోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక 2 సంవత్సరాల నుంచి బాగా పండుతున్నాయి, మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. 20,000 నుంచి 22,000, 23,000 దాకా ఉండింది. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. పేదలందరికీ అండగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు అందరూ ఏకమైనారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరోపక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ. 16 నెలలు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు చేస్తుంది? చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయి సూట్ కేసులు తీసుకొని
జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకునింది. ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజల ఆశీర్వాదం ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అండగా ఉన్నారు. ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.